సాధారణంగా ఏ ఊరికైనా పండగ వచ్చిందంటే ఇళ్లన్నీ దీపకాంతులతో మెరిసిపోవాలి, పిండి వంటలతో గుమగుమలాడాలి. కాని ఓ గ్రామంలో మాత్రం పౌర్ణమి వచ్చిందంటే చాలు ఊరంతా ఖాళీ అయిపోతుంది. ఒక్క ఇంట్లో కూడా లైటు వెలగదు, కనీసం అగ్గిపుల్ల కూడా గీయరు. అమావాస్యను మించిన చీకటి ఆ ఊరిని కమ్మేస్తుంది. మనుషులే కాదు, పెంపుడు జంతువులతో సహా ఊరు ఖాళీ చేసి అడవి బాట పడతారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారి చెరువు గ్రామంలో అగ్గిపాడు అనే వింత ఆచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వింత ఆచారానికి దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం ఒక బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి ఈ గ్రామంపై దాడి చేసి ధనధాన్యాలను దోచుకుపోయే ప్రయత్నం చేశాడు. గ్రామస్తులు ఎదురు తిరిగి అతనిని హతమార్చారు. మరణించే ముందు ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహంతో ఈ గ్రామం ఎప్పటికీ సుభిక్షంగా ఉండకూడదని, పుట్టిన బిడ్డలు పుట్టినట్లే చనిపోవాలని, కరువు కాటకాలతో ఊరు నాశనం కావాలని శపించాడు. ఆ శాపం ప్రభావమో ఏమో కాని అప్పట్నుంచి ఆ ఊరిలో వరుసగా శిశు మరణాలు సంభవించటం, పంటలు పండకపోవడంతో గ్రామస్తులు వణికిపారు. దాంతో తమ గ్రామానికి పట్టిన పీడను వదిలించుకోవటానికి గ్రామ పెద్దలు చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ఒక ప్రముఖ జ్యోతిష్యుణ్ణి ఆశ్రయించారు. ఈ జ్యోతిష్యుడి సూచన మేరకి ఈ అగ్గిపాడు ఆచారం మొదలైంది. ప్రతి ఏటా మాఘ చతుర్దశి అర్ధరాత్రి నుంచి మాఘ పౌర్ణమి అర్ధరాత్రి వరకు గ్రామంలో ఎలాంటి అగ్గి కాని వెలుతురు కాని ఉండకూడదని ఆయన నియమం విధించారు. అప్పట్నుంచి తలారి చెరువు గ్రామస్తుల్లో ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఊరి చివర ఉన్న హజీవలి దర్గా ప్రాంతానికి పిల్లా పాపలో ముసలివారు పశువులతో సహా తరలి వెళ్లి అక్కడే గడుపుతారు. ఇది మాఘమాస పౌర్ణమి రోజు దర్గాకు వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 400 ఏళ్ల కిందట ఒక వేద బ్రాహ్మణుడు ఊర్లోకి వచ్చి ధనధాన్యాలను దోచుకోవడం వల్ల జరుగుతుంది. ఆ ధనధాన్యాలు దోచుకోవడం వల్ల గ్రామ పెద్దలంతా కలిసి అతన్ని వెంటబడి చంపారు. ఆ చంపడం వల్ల ఊర్లో పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోవడం, కలరా వ్యాధి సోకడం జరిగింది. అలా ఎందుకు జరుగుతుందని ఒక వేద బ్రాహ్మణుని సంప్రదించడం వల్ల ఆయన ఈ విధంగా సెలవిచ్చారు. మాఘమాస పౌర్ణమి రోజు మీరు ఊరంతా కలిసి హాజీల దర్గా, దగ్గరలో ఉన్న హాజీల దర్గాకి సంప్రదించండి. అక్కడే చిన్న చిత్క అందరూ వనభోజనాల్లో ఉండండి. అప్పుడు హాజీవలి స్వామి గారు ఊర్లోకి వచ్చి అష్టశక్తులను ప్రాణదోసి, అష్టశక్తులు దుష్టశక్తులు లేకుండా ఆయన పూజ చేసిన తర్వాత మీరు రాత్రి 12 గంటలకు ఇల్లు వాకి శుభ్రం చేసుకొని తిరిగి ఇంట్లోకి వెళ్ళడం ద్వారా మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా హాజీల స్వామి చూసుకుంటారు అని చెప్పడం వల్ల ప్రతి సంవత్సరము మాఘమాస పౌర్ణమి రోజు మేము తూచా తప్పకుండా ఇలా ప్రారంభిస్తున్నాము. ఇలా చేస్తున్నాము, నీకే ఉంటుందని మేము ఆశిస్తున్నాము. కాలం మారుతున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా తలారి చెరువు ప్రజలు మాత్రం తమ పూర్వీకుల నమ్మకాన్ని వదలటం లేదు. శాపాన్ని భయంతో కాకుండా ఇప్పుడు ఒక పండుగలా మార్చుకున్నారు. గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిన ఆ ఒక్క రోజును అందరూ కలిసి వనభోజనాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతారు. సైన్స్ యుగంలో ఇదంతా నమ్మశక్యంగా లేకపోయినా తమ గ్రామం చల్లగా ఉండాలనే లక్ష్యంతో ఇప్పటికీ ఈ అగ్గిపాడు ఆచారాన్ని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు తలారి చెరువు వాసులు.